ప్రతిరోజు చక్కటి స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు కారుణ్య సమూహపు ఇరిటేషన్ అనేటువంటి చక్కటి జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ మరి మనందరికీ టార్కోమ్ సెరాయిడారియన్ గారి యొక్క జ్ఞానాన్ని అందుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని మనందరికీ ప్రసరించమని ఆ దివ్యాత్మ స్వరూపులందరినీ కోరుకుంటూ టార్కోమ్ సెరాయిడారియన్ గారిని మనందరిలోకి ఆహ్వానించుకుంటూ చక్కటి ఈరోజు స్వాధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఫ్రెండ్స్, మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అతి చక్కటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉండదు. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. అదే విధంగా మనందరి జీవితంలో ఉండేటువంటి అతి సహజమైనటువంటి అనేక నెగిటివ్ ఎమోషన్స్ అన్నింటినీ కలిపి ఈ చిరాకు అనే భావోద్వేగం అన్నింటినీ కలిపి అవన్నీ కూడా మన జీవితంలో ఈ చికాకు అనేది మనము ప్రతి ఒక్కరి జీవితంలో కంపల్సరిగా ఉండేటువంటి ఒకానొక ఈ భావోద్వేగము వీటి నుంచి బయటపడాలి అంటే గనక దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నప్పుడు ఆ ఆ యొక్క చీకటి అయినటువంటి అజ్ఞానము అనేది తొలగిపోతుంది. అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం మనం తెలుసుకుంటున్నాం. మనందరి యొక్క దైనందిక జీవితంలో అవసరమైనటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అందులో భాగంగా చిరాకు ఎలాంటి కారణాల వల్ల మనందరిలో అది వస్తుంది అనేది తెలుసుకున్నాము. అలాగే దాని నుంచి అది మనం ఏ విధంగా ప్రభావితం చేస్తుందని తెలుసుకున్నాము. దాని నుంచి బయటపడడానికి నిన్నటి రోజున కొన్ని అత్యున్నతమైనటువంటి పాయింట్స్ తెలుసుకున్నాం. అందులో గులాబీల యొక్క పుష్పాలు, అలాగే దాని నుంచి వచ్చినటువంటి తేనె, అలాగే ఫ్రీసియా అనేటువంటి కొన్ని రకాలైనటువంటి పుష్పాలు, వీటి నుంచి కూడా మనము ఈ చిరాకు నుంచి వచ్చేటువంటి ఆ విషాన్ని నుంచి మనం కొంచెం బయటపడచ్చు అని తెలుసుకున్నాము. అలాగే మాచిపత్రి తైలం గురించి ఇవన్నీ కూడా మనము వీటిని కేవలం అక్కడితో కాకుండా ఇవన్నీ మాచిపత్రి, ఈ గులాబీలు, అలాగే ఈ యొక్క ప్రీసియా పుష్పాలు, ఇవన్నీ కూడా ఒక చక్కటి సుగంధాలకి ఇండికేషన్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే మన చుట్టూదు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సుగంధ పరిమళాలు ఉన్నప్పుడు మన ఆలోచన విధానం కానీ, మనకి ఎలాంటి చికాకులు వచ్చేటువంటి పరిస్థితులు కానీ ఏర్పడవు. కాబట్టి మనం ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇవే ఉండాలి, ఇవి ఉంటే ఇంకా ఓకే. కానీ ఇవే కాకుండా ఎప్పుడు మన ఇంట్లో చక్కగా కొన్ని మంచి పర్ఫ్యూమ్స్ అంటే అవి కూడా మనము ఎప్పటికప్పుడు ధూపం వేసుకోవడము, క్లెన్సింగ్, ఇవన్నీ కూడా మనము కేవలం ఇవే అని కాదు. సో ఇవి మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో ఇవే కాకుండా మనకి ఇంకా సుగంధ పరిమళాలతో ఉండే విధంగా మనం అన్ని పరిస్థితులు కూడా మన ఇంటిని మనం ఉండే పరిస్థితుల్ని ఉంచుకోవచ్చు అన్నమాట. అలాగే బార్లీ గింజలు, అలాగే కస్తూరి సుగంధం, అలాగే ఇవన్నీ కూడా లోపల మన క్లెన్సింగ్ చేసేటువంటివి అనమాట. అలాగే ఎప్పుడు కూడా ఈ యొక్క నెగిటివ్ ఎమోషన్స్ కి ఆపోజిట్ ఏంటి అంటే పాజిటివ్గా ఉండడం, ఎప్పుడు కూడా ఉల్లాసంగా చక్కగా ఉండడం, ప్రేమ కలిగి ఉండడము, అలాగే అభినందన కలిగి ఉండడము, అందరిలోనూ దివ్యత్వాన్ని చూడడము, అలాగే స్వీయ త్యాగము, సెల్ఫిష్ లేకుండా చక్కగా ఉండడము, అలాగే స్వీయ ఉపేక్ష, అలాగే హాని చేయకుండా ఉండడం గురించి, ప్రాణశక్తి వల్ల కూడా మనకి ఎలాగా మనం బయటపడచ్చు, అలాగే మంచి మాటలు, బోధనలు వినటం ద్వారా, అలాగే మన యొక్క ఆధ్యాత్మిక ఆరా పెంచుకోవడం ద్వారా, అలాగే అధిష్టానం పట్ల ఒక చక్కటి విశ్వాసము, ఆకాంక్ష ఉండడం ద్వారా, మన యొక్క హృదయాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవడం ద్వారా, ఆ యొక్క హృదయ ప్రసరణ తరంగాల ద్వారా, అలాగా చక్కగా నిద్రకు వెళ్లే ముందు చక్కటి ప్రార్థన, అలాగే ప్రతి పని ప్రారంభించే ముందు ప్రార్థన, అలాగా
ఆత్మలో లయం కావడం, ఈ పాయింట్స్ అన్నిటిని గూడా మనము నిన్నటి రోజున తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని అద్భుతమైన పాయింట్స్‌ని ఈరోజు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అందులో మరి మొట్టమొదటిది ఆహ్, మరి అలాగే నివాస ప్రాంతాలు గూడా మనకెక్కడైతే నెగెటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో, ఆ ప్రాంతాలను గూడా చేంజ్ చేయడం అని గూడా తెలుసుకున్నాం గదా! అలాగే సంతృప్తి మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడైతే ఈ సంతృప్తి లేదో అక్కడ చికాకు అనేది మొట్టమొదటిగా ఉంటుంది. మనం ఎంతసేపు ఈ సంతృప్తి ఇవ ఇవన్నీ గూడా మనము బయట ఉండేటువంటి భౌతిక విషయాల ద్వారానే మనకి వస్తుంది అని మన ఒక అవగాహన. కానీ ఇవన్నీ కూడా మన అంతరంగానికి సంబంధించినటువంటి ఇవన్నమాట. మన లోపల మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అంటే మనకి మనం అనుకున్నది ఉండొచ్చు, లేకపోవచ్చు. అయినా గూడా చక్కగా తృప్తిగా ఉండడం, సంతృప్తిగా ఉండడం. సో, అనేది గూడా మనకి ఆహ్ ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే ఎప్పుడు గూడా ఆనందం, ఆనందం అనేది ఇక్కడ మనం చాలా చెప్పుకున్నాం. ఉల్లాసం గురించి చెప్పుకున్నాము. ఆనందం గురించి చెప్పుకున్నాం. ఆనందము, ఆనందం అనేది మన అంతరంగంలో నుంచి మనం ఏదైనా ఒక మంచి పనులు చేస్తున్నప్పుడు, ఒక చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ఇవన్నీ గూడా మన అంతరంగంలో నుంచి వచ్చేటువంటి ఒక చక్కటి ఆనందం కూడా ఈ యొక్క చికాకులకి మనకి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. బుద్ధుడు వీళ్ళందరూ గూడా మరి ఎలాగా ఉంటున్నారు? ఆనందం అనేది అసలు ఎక్కువ ఎప్పుడైతే ఓషో గారు చెప్తూ ఉంటారు. ఎక్కడైతే శక్తి ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుందో, ఎక్కడైతే ఒక నదీ ప్రవాహంలాగా మరి ఒక శక్తి అనేది విజృంభిస్తూ, పొంగి పొర్లుతూ అంతా వ్యాప్తి చక్కగా ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటుందో, అక్కడ ఆనందము, అక్కడ పరమానందము, బ్రహ్మానందము ఉంటాయని చెప్తున్నారు. అంటే చూడండి ఇవన్నీ గూడా మన ఆంతరంగిక శక్తులనమాట. సో, ఇవన్నీ గూడా ఆనందము ఇవన్నీ కావాలి అంటే మన లోపల ఒక శక్తి అనేది ఉండకుండా ఆనందం అనేది రాదు. కాబట్టి మనము ఇవన్నీ మన యొక్క అంతరంగిక శక్తులన్నింటినీ గూడా మనము ఎప్పటికప్పుడు మనం వృద్ధి చేసుకోవాలి అంటే గనక మరి ఎప్పుడు రోజు మా మా ఒక్కరోజు గూడా మానకుండా మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడే మన లోపల ఉన్నటువంటి ఆ శక్తులన్నీ గూడా మేలుకొలుపుకొని మనం చక్కగా ఆనంద స్థితిలోకి వెళ్ళడానికి అవన్నీ గూడా ఒక చక్కటి బాటను వేస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో, ఎప్పుడైతే మనము ఆ శక్తితో ఉంటామో ఇవేమి మనల్ని ఈ చికాకులు ఇలాంటి వాటికి అసలు పదాలకి అర్థమే మనం టచ్ చేయలేమనమాట. అలాగే మంచి పోషణ అంటే మనం తీసుకునేటువంటి ఆహారం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పత్రి సారు ఒక కాన్సెప్ట్ గూడా చెప్పారు. ఆహారము, వ్యవహారము అని. మన యొక్క ఆహారం ఎలా ఉంటుందో, మన యొక్క వ్యవహారం గూడా అలాగే ఉంటుందని పత్రి సార్ ఒక చక్కటి కాన్సెప్ట్ చెప్పారు మనకిందులో. అంటే మనందరికీ కూడా ఆహారము అంటే గనక చక్కటి మనకి ఒక వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఫ్రెష్‌గా ఉండేటువంటి ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు మనకెంత ఆకలి అయితే అంతకు తగిన విధంగానే ఆహారం తీసుకోవాలి. ఇది ఇది ఏమిటి అంటే మన భౌతికమైనటువంటి దేహానికి కావాల్సినటువంటి ఆహారం అన్నమాట. ఈ ఆహారము అంటే. ఇదొక్కటే కాదు. మనకి వి ఆర్ నాట్ ఓన్లీ బాడీ. మనం కేవలము శరీరమే కాదు. మనము అంటే మరి మనస్సు ఉంది మనకి, బుద్ధి, మరి ఇవన్నీ ఆత్మ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఆహారం అనేది ఉంటుంది. ఒక మనస్సు ఉందనుకోండి, అవెప్పుడు గూడా మంచిగా ఎప్పుడు హ్యాపీగా ఉండే మూమెంట్స్ చూస్తూ ఉంటది. ఎంతో ఉల్లాసంగా, హ్యాపీగా ఉంటుంది. అప్పుడేంటి దానికి ఆ మనసుకి కావాల్సినటువంటి మంచి ఆహారాన్ని ఇచ్చినట్టనమాట. మరి బుద్ధి యొక్క మరి ఆ చక్కటి ఆ బుద్ధి పెరుగుతూ ఉండాలి అంటే ఎప్పుడు పెరుగుతుంది మనకి? ఒక చక్కటి పుస్తకాలు చదువుతున్నప్పుడు మన యొక్క బుద్ధి అనేది వికసిస్తూ ఉంటుంది. అలాగే మరి ఆత్మకి ఆహారం ఏంటి? ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎప్పటికప్పుడు ధ్యానం చేసి మన యొక్క ఆత్మ శక్తిని పెంచుకుంటూ ఉంటే మరి లోపల ఉన్నటువంటి శక్తితో మన గైడెన్స్ చక్కగా ఎప్పుడూ వస్తూ ఉంటుంది. సో, ఈ విధంగా మన యొక్క పోషణ అనేది కూడా చాలా చక్కగా ఉండాలి. మనం తినేటప్పుడు ఆహారము మరి నాన్ వెజ్ తీసుకుంటూ ఎప్పుడు గూడా అల్లకల్లోలంగా ఉండేటువంటి దృశ్యాలు చూస్తూ, అనవసరమైనటువంటి పనికిరాని పుస్తకాలు, పనికిరాని సినిమాలు చూస్తూ ఏ మాత్రము ధ్యానానికి టైమే లేకుండా ఉంటే అది మనకి మనం పోషణ ఇచ్చినట్టు ఎలా ఉంటుంది? ఏ మాత్రము కాదు. కాబట్టి మనము ఎప్పటికప్పుడు మన యొక్క పోషణను మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎలాంటి వెజిటేరియన్ తింటున్నామా? ఎలాంటి ఎప్పుడు చక్కగా మంచిగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామా? మనం ఎలా ఉంటున్నాము?
మనము ఎలాంటి బుక్స్ చదువుతూ ఉంటున్నాము. బుక్స్‌లో కూడా చాలా రకాలు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. బుక్స్ చదవడంలో కూడా చాలా రకాలుంటాయి. సో, మనల్ని ఎప్పటికప్పుడు పాజిటివ్‌నెస్‌తో నడిపించేవి బుక్స్ చదువుతున్నామా? ఎలాంటి బుక్స్ చదువుతున్నాము? రోజు కొంచెం ధ్యానానికి టైం ఇస్తున్నామా? అంటే మనం కరెక్ట్‌గా మనకి మనము కరెక్ట్‌గా పోషణ ఇచ్చుకుంటున్నట్టనమాట. కాబట్టి ఈ పోషణ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలాగే నిద్ర మై డియర్ ఫ్రెండ్స్, నిద్ర, విశ్రాంతి. విశ్రాంతి అంటే ఇక్కడ జనరల్‌గా ఒకానొక కామన్ వ్యక్తి 10 గంటల నుంచి 5 గంటల లోపు నిద్రపోవడం, అది మరి సుమారు ఒక 8 గంటలు, ఒక నార్మల్ వ్యక్తి 7, 8 గంటలు నిద్రపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మహానుభావులు, గురువులు ఏం చెప్తున్నారు అంటే, ఈ విశ్రాంతి అంటే గంటలు గంటలు పడుకోవడం మాత్రమే కాదు. విశ్రాంతి అంటే గంటలు గంటలు పడుకోవడమే కాదు, మన యొక్క మానసిక, భౌతిక భావోద్వేగానికి విరుద్ధంగా చేయకుండా అన్నిటిని గూడా ఒక సమతుల్యతతో చేస్తున్నామా? అప్పుడు మనము ఒక చక్కటి విశ్రాంతి స్థితిలో ఉన్నట్లంటే వాటికి అపోజిట్‌గా కాకుండా మన యొక్క ఎలా ఉన్నాయి అది గూడా విశ్రాంతి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం నిద్ర ఒకటే కాదు. మన ధ్యానంలో కూడా మన బాడీ ఎంతో రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ మనము మన యొక్క స్థితిని బట్టి మనం తీసుకునేటువంటి మన యొక్క స్థితిని బట్టి మన యొక్క ధ్యానం కంటే కూడా ఎక్కువ మనం ధ్యానంలో కూడా శక్తిని పొందుతూ ఉంటాం. సో, మీరు ఎలా తీసుకుంటారు అనేది ఇంకా ఏమని చెప్తున్నారంటే కొండ ప్రాంతాలలోకి వెళ్ళినప్పుడు అంటే ఎత్తైనటువంటి కొండలు అలాంటివి ఎత్తైన ఒక చక్కటి ప్రదేశాలు ఇచ్చినప్పుడట అక్కడ అంత ఈ విశ్రాంతి అక్కర్లేదు. అక్కడ చాలా తక్కువ టైం చాలని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆటోమేటిక్‌గా కొంత సమయంలోనే ఎక్కువ ఎనర్జీ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇలాగా విశ్రాంతి అనేది ఇట్ ఈస్ నాట్ సింపుల్ అనమాట. ఇట్ ఈస్ నాట్ కామన్ అందరికీ గూడా అన్ని పరిస్థితులకి ఒకేలాగా ఉంటుందని కాదు. ఇది ఒక పర్సన్‌కి, ఒక పరిస్థితికి మనం ఉండే ప్రదేశాన్ని బట్టి దీనికి కూడా ఈ విధంగా కూడా తారతమ్యాలు ఉంటాయి. సో, ఎక్కడ మనము మనం ఉన్న పరిస్థితుల్లో మనం చేసేటువంటి పనులు ఇవన్నింటిని చూసుకొని, మనము ప్రతిరోజు కూడా మరి ఆ విశ్రాంతి అనేది తీసుకుంటున్నామా లేదా అనేది గూడా ఎందుకంటేనట మనం ఎంత బాగా విశ్రాంతి గనక మనం తీసుకోగలిగితే, మన లోపల అంత చక్కటి హీలింగ్‌గా జరుగుతుందంట మై డియర్ ఫ్రెండ్స్. మన లోపల సెల్స్ అన్నీ గూడా రిపేర్ అవుతూ ఉంటాయన్నమాట. అందుకని టార్కోమ్ సెరాయిడారిన్ ఎందుకంటే మన లోపల అంతా హెల్తీగా, హ్యాపీగా ఉన్నప్పుడు ఆ చికాకు అనేది ఉండదు. ఇప్పుడు చూడండి చికాకు అనేది ఎప్పుడెప్పుడు వస్తుందంటే, మనకు ఆరోగ్యం బాగోన్నప్పుడు గూడా చికాకే వస్తూ ఉంటుంది. ఓ పక్క తలనొప్పి వస్తుందనుకోండి, మనకు ఆరోగ్యం బాలేదు, తలనొప్పొస్తుంది, లేతే కడుపులో నొప్పొస్తుంది, లేతే ఇంకా సో అండ్ సో వేరే వేరే డిఫరెంట్ పెయిన్స్ ఉన్నాయనుకోండి. మనం అక్కడ చికాకు లేకుండా ఎలా ఉంటుంది? వాళ్ళు చెప్తూ ఉంటారు. మనమేమి ఇక్కడ చేయలేకపోతూ ఉంటాం. డెఫినిట్‌గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది మన యొక్క ఆహ్, మన మీద ఎంతో వాటి ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ మన ఆరోగ్యం గూడా బావుండాలి, ఇవన్నీ గూడా బావుండాలి అంటే మనం చక్కగా రోజు కొంత విశ్రాంతిని మనం తీసుకోగలగాలి కంపల్సరీగా అని చెప్తున్నారు. సో, ఎందువల్ల అంటే మనల్ని రిపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆ విశ్రాంతి పీరియడ్‌లోనే మన లోపల మన సెల్స్ అన్నీ గూడా రిపేర్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం విశ్రాంతి అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకొక అద్భుతమైన పాయింట్ మరి 28థ్ పాయింట్ ఇంకొకటేమిటి అంటే శక్తిని పొదుపు చేయడము. ఇది గూడా చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. శక్తిని మనందరికీ గూడా శక్తి తీసుకోవడం కొంచెం అలవాటయింది మనందరికీ కూడా. ధ్యానంలో కూర్చొని ఏవో గంటలు గంటలు ఏదో కూర్చొని ఏదో కష్టపడి ఏదో మనకున్నటువంటి జ్ఞానంతో కొంచెం శక్తినైతే బానే తీసుకుంటున్నాం. కానీ దాన్ని పోకుండా వాడుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు టార్కోమ్ సరాడియన్ గారు. మనము ఎలాగా పోతుంది అంటే మళ్ళా సేమ్ మళ్ళా అక్కడికి రావాల్సిందే. అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి వినటము. ఏదైతే పనికిరానివి ఎక్కడైతే నెగెటివ్ ఉంటుందో వాటి జోలికి మనము అసలు గాంధీ మహాత్ములు చెప్తూ ఉంటారు కదా! చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు. అలాగా మనము ఇవేమీ చేయకుండా ఉంటే మన శక్తిని కొంచెం కాపాడుకున్నట్లే ఉంటాము. అంతే కాకుండా మరి కొన్ని కొన్ని చర్యలు అంటే లైంగిక చర్యలలో కూడా ఎక్కువ శక్తి పోతుంది అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఎక్కువగా మరి ఏదో రిలాక్సేషన్ ఏదో పొందడానికని ఏదో అని చెప్పేసి మనం ఎక్కువ శక్తిని పోగొట్టుకోవడం వలన ఇంకా మనలో ఉన్నటువంటి శక్తి పోవడం వలన మనకింకా ఆహ్, మనకి హాని జరుగుతుంది. కాబట్టి శక్తిని పొదుపు చేసుకోవడం గూడా మనకి తెలియాలి.
సో, ఎలా మాట్లాడాలో తెలియాలి. మరి ఒక చోట ఒక మాట మాట్లాడే చోట ఒక 10 మాటలు మాట్లాడుతున్నామంటే ఇంక మనకి శక్తేముంటుంది చెప్పండి. అయిపోయిన దాని గురించి గంటలు గంటలు ఆలోచిస్తున్నాము అంటే గనక మనకింక శక్తేముంటుంది. మన సో, మనం ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటేనే మనకు ఆ శక్తి పొదుపు చేయడం అనేది మనము అది ఉన్నప్పుడు ఆ శక్తి ఫుల్లుగా ఉందనుకోండి అసలు చిరాకులు ఇలాంటివేమి ఉండవు మై డియర్ ఫ్రెండ్స్. మనము గతంలో గూడా మన యొక్క శక్తిని బట్టే మన యొక్క ఎంత పర్సెంటేజ్ మనకి ఎనర్జీ ఉంటే మనం ఏ విధంగా బిహేవ్ చేస్తామని మనం గత స్వాధ్యాయాల్లో గూడా ఎంతో చక్కగా తెలుసుకున్నాం. సో, కాబట్టి శక్తిని పొదుపు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే క్రమబద్ధత. 29థ్ పాయింట్ ఈస్ క్రమబద్ధత. అంటే ఎక్కడైతే చూడండి మనకెప్పుడు కోపమొస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు కానీ ఎక్కడైతే ఇప్పుడు పెట్టిన వస్తువు చక్కగా ఒక చోట నీట్‌గా పెట్టుకున్నామనుకోండి. ఒక సిస్టమాటిక్‌గా మనం అన్నీ గూడా అరేంజ్ చేసుకున్నాము అనుకోండి. ఒక ప్లాన్ ప్రకారం ఒక చక్కగా అంతా గూడా పెట్టుకున్నాం అనుకోండి. కోపం ఎందుకొస్తుంది? మనకి జనరల్‌గా ఈ విషయం మనం గమనించుకుంటే స్పెషల్‌గా ఏంటి అంటే ఆహ్, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏదో మర్చిపోతూ ఉంటాము. ఎక్కడెక్కడో పెట్టేస్తూ ఉంటాము. కరెక్ట్‌గా ఆ టైంలోనేమో అది కనిపించదు. ఓ పక్కలో ఓ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ టెన్షన్ మూలాన, ఆ ఒత్తిడి పెరిగిపోవడం మూలాన మనకి ఈ యొక్క చిరాకు రావడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే అక్కడ ఒక క్రమబద్ధత అనేది లేదు. మనం ప్రాపర్‌గా ఎక్కడ గూడా ఎప్పుడు ఎక్కడ ఏది పెట్టాలో అది పెట్టుకుని, అది ఒక సిస్టమాటిక్‌గా చేసుకుంటే అసలు చిరాకనేదే లేదు. కాబట్టి అలాంటి జీవిత శైలిని మన యొక్క జీవితంలో పెంపొందించుకోవాలి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఓర్పు మై డియర్ ఫ్రెండ్స్. అసలు ఓర్పు అనేది ఎంత గొప్పది అంటే, ఓర్పు గురించి టార్కోమ్ సెరాయిడారియన్ గారు దీని గురించి అసలు ఓర్పు గనక ఉంటేనట 90% మనకి అసలు ఈ యొక్క చికాకు అనేది ఉండదట. ఎక్కడైతే ఓర్పు అనేది గుణం ఉంటుందో మనకి, ఈ 90% మనకసలు చిరాకులు పోయినట్లే అని చెప్తున్నారు. ఇక్కడ ఓర్పు అంటే దీనికి ఒక చక్కటి గూడా చెప్తున్నారు. ఏమిటి అంటే, ఒత్తిడి అనేది ప్రతి చోట గూడా మనకి ఆ చికాకు గూడా ఎప్పుడొస్తుందంటే, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు మన అవేర్‌నెస్ అనేది పూర్తిగా కోల్పోతాం. ఆ కోల్పోయినప్పుడే మనకి ఈ చిరాకు అనేది వస్తూ ఉంటుంది. సో, మనకట ఆ ఒత్తిడి ఉన్నప్పుడు గనక మనము ఎరుకతో ఉండగలిగితేనే మనకి ఓర్పు ఉంటుంది అని చెప్తున్నారు. అంటే చూడండి ఎంత ఎరుకతో ఉండాలనమాట. ఇంకా కొన్ని మార్మిక బోధనలలో ఈ ఓర్పు గురించి వాళ్ళు ఒక చక్కటి శిక్షణను గూడా మరి ఓర్పు మనలో రావాలి అని చెప్పేసి కొన్ని శిక్షణలు గూడా వాళ్ళు ఇచ్చేవారనమాట. అంటే ఉదాహరణకి రోజు గూడా కనీసము కొన్ని రోజులు ఒక 2, 3 మైళ్ళ దూరము ఇష్టంగా, ప్రేమతో, ఆనందంగా నడవగలగడం. అంటే తిట్టుకోకుండా, అమ్మో! నేను ఇంతసేపు నడిచేసాను అలా కాకుండా ఇష్టంగా నడవడం. దాని తర్వాత నెమ్మదిగా దాని నుంచి ఇంకా ఆ మైళ్ళ యొక్క దూరం గూడా ఒక 5 మైళ్ళు అలాగా ఇష్టంగా నడవడం అనేది అంటే మనలో ఎంత ఓర్పు ఉన్నది అని పెంపొందించుకోవడం కోసం అన్నమాట. అలాగే మనకి ఎప్పుడు ఓర్పు పోతుంది? మనకిష్టమైనవి దూరమవుతూ ఉన్నప్పుడు. మనకిష్టమైనవన్నీ మనకిష్టమైన వాళ్ళు దూరంగా వెళ్తున్నప్పుడు, మనకిష్టమైనవి దూరంగా వెళ్తున్నప్పుడు ఓర్పు అనేది జనరల్‌గా పోతూ ఉంటుంది. అందుకని మీరు కావాలని మీకిష్టమైన వాటికి అప్పుడప్పుడు దూరంగా ఉండడం నేర్చుకోండి. అక్కడ మీకు ఓర్పు ఎంత ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. మరి అలాగే ఆహ్ మీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏమి మరి వెంటనే రియాక్ట్ అవ్వకుండా మౌనంగా ఉండడం అన్నమాట. సో, అక్కడ మీకు ఎంత ఓర్పు ఉంది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో, ఇవన్నీ ప్రాక్టీస్ అన్నమాట. ఇవన్నీ కూడా కొన్ని మార్మిక బోధనలలో వాళ్ళు ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చేవారన్నమాట ఇలాగా. అలాగే చూడండి ఒంటరిగా ఉండాలి అంటే గనక అది అంత ఈజీ విషయం ఏం కాదు. సో, మీరు ఒంటరిగా మీరొక్కళ్ళే గదిలో ఉండి ఎలాంటి చిరాకులు ఏమీ లేకుండా మీరు ఉండగలుగుతున్నారా? ఇవన్నీ గూడా మరి అలాగే పూర్తిగా ఒక పనిని శ్రద్ధగా పని చేయాలి. చేసి మళ్ళా దాన్నంతా పగలగొట్టేసి, చెడగొట్టేసి మళ్ళా చేయాలి. మరికి ఇలాగా ఇలా ఓర్పు అనే టెస్ట్‌ని మనం ఇంకొక చోట గూడా చూస్తాం. ఎక్కడంటే 'మార్పా మిలారప'
గారి వారి యొక్క మార్పా గారు గురువు గారు మిలారప్ప గారి శిష్యుడికి ఈ యొక్క ఆత్మవిద్య బోధించే ముందు ఈ ఓర్పు అనే గుణాన్ని నేర్పిస్తూ ఉంటారాయన. మరి ఎన్నో సార్లు ఆయనకి ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి ఆ పెద్ద పెద్ద రాళ్ళన్నీ మోసుకొచ్చి ఒక చోట ఇక్కడ నువ్వు ఈ ఆకారంలో కట్టు అంటారు. పాపం గురువుగారి దగ్గర ఆ విద్య నేర్చుకోవడానికని చెప్పేసి మిలారప్ప గారు అవన్నీ మోసుకొచ్చి అక్కడ ఆ కట్టడం కట్టిన తర్వాత మళ్ళా అవన్నీ దబ 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 అన్నీ పడగొట్టేయమంటారు. కొట్టేసి మళ్ళా ఈ షేప్ కాదు ఇంకో షేప్‌లో కట్టు అంటారు. ఇలాగా అక్కడ గురువుగారు అలా చేయించారంటే మనకి మరి అందులో ఆ మిలారప్ప గారికి ఆ రాళ్ళన్నీ మోయడం మూలాన మరి ఆ ఒళ్ళంతా కూడా పుండులు పడిపోయి వాళ్ళ మరి మార్పా గారి ఆహ్, ఆ యొక్క గురుపత్నికి ఎంతో జాలి వేస్తుంది. అయినా సరే ఎవ్వరి మాటలు వినకుండా గురువుగారు ఆ ఓర్పు అనేది మరి నేర్పించడానికి, అలాగే ఆ గత జన్మలవన్నీ గూడా కొన్ని పోగొట్టడానికి అని చెప్పేసి గురువుగారు ఆ విధంగా మిలారప్పని అద్భుతమైనటువంటి మరి ట్రైనింగ్ ఇచ్చి మరి ఎంతో చక్కటి మరి గురువుగా తయారవ్వడానికి ఒక చక్కటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో, అంటే అక్కడ ఓర్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మండి. అలాగా మనము ఎంతో శ్రద్ధగా అన్నీ చేసేసి అది మళ్ళా పగలగొట్టేసినా గూడా మనకెలాంటి కోపము ఏమీ రాకుండా మళ్ళా మనం అంతే పేషెన్స్‌తో, అంతే ఓర్పుతో మనము కట్టడం అనేది ప్రాక్టీస్ అన్నమాట. అది గూడా ఒక రకమైనటువంటి. అలాగే ఇంకా ఈ ఓర్పు అనేది తల్లులకి బాగా తెలుస్తుంది కదా! పిల్లలు విపరీతమైనటువంటి కొంతమంది పిల్లలు ఉంటార్రా నాయనా! మీకు తెలియందేముంది అసలు ఎంత అల్లరి చేస్తారంటే, మామూలు అల్లరి చెయ్యరు. అలాంటి పిల్లల దగ్గరంట మీరు ఎంత ఓర్పుగా ఉంటారు అనేది మీకు ఇది ఒక ఆ గుణం నేర్చుకోవడానికి అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఇవన్నీ చెప్తూ ఉంటే, ఓహో! పిల్లలు కావాలనే ఇలాంటి పిల్లల్ని ఎందుకు ఇంట్లో మరి ఆ పేరెంట్స్ తెచ్చుకుంటారనేది నాకిప్పుడు అర్థమవుతుంది. మరి అంటే ఆ సహనం, ఆ ఓర్పు అనేది నేర్చుకోవడానికే మరి మన ఈ కుటుంబ సభ్యుల్లోనే మనం అలాంటి పిల్లల్ని మరి అంత బాగా అల్లరి చేసే పిల్లల్ని వాళ్ళ దగ్గర గూడా మరి ఎలాగ వాళ్ళున్నా సరే ఆ ఓర్పు అనేది నేర్చుకోవడానికనే మనం ఇలా తెచ్చుకుంటామేమో మరి. సో, అలాగా మరి ఆ ఓర్పుని పెంపొందించుకోవడానికి ఇవన్నీ గూడా అలాగే చేసేవారనమాట. అలాగే ఆహ్, ఆహ్ అందరి పట్ల అందరూ ఎవరు ఏమి మాట అన్నా కూడా అసలు ఏ మాత్రము గూడా అసలు ఏమి రెస్పాండ్ అవ్వకుండా ఎవరు ఎలా అన్నా సరే ఎంత ఓర్పుగా ఉండాలని ఇవన్నీ గూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ అన్నీ గూడా మరి కొన్ని గురువు పాఠశాలలో వాటిల్లో ఇవన్నీ గూడా ఓర్పును ఎందుకంటే చూడండి ఈ చికాకు అన్న దాని గురించి మనము అది ఎంత మనకు విషం లాంటిదనేది మనం తెలుసుకున్నాం గదా! సో అది ఉన్నంత సేపు మనం ఏమి చేయలేము. అది ఇప్పుడు ఈ విషము అనేది ఇది ఎలాగంటే, మనకి గురువులు హెల్ప్ చేయాలి అన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆ పాజిటివ్‌నెస్ తీసుకోవాలంటే మనకి లోపల విషము అనేది ఉంటే మనం తీసుకోలేమనమాట. సో, అందుకని ఇవన్నీ కూడా మనము ఉన్నత గురువుల దగ్గర నుంచి ఈ యొక్క బ్లెస్సింగ్స్ మనం పొందాలి అంటే ఫస్ట్ మనం ప్యూర్‌గా లేకుండా వాళ్ళు చెయ్యాలి అన్నా కూడా మనకి అవి మనం యాక్సెప్ట్ మనం రిసీవ్ చేసుకోలేమనమాట. సో, అందుకని కంపల్సరీగా ఇవన్నీ గూడా చాలా చాలా ఒకానొక ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇవన్నీ గూడా చాలా చాలా ఇంపార్టెంటు. సో, అందులో పాయింటే ఈ యొక్క మరి 30వ పాయింట్ ఓర్పు. ఓకే ఫ్రెండ్స్. అలాగే 31వ పాయింటొచ్చేసి చైతన్య విస్తరణ. ఈ చైతన్య విస్తరణ అంటే మనకి ఎంత శక్తి పెరుగుతూ ఉంటే మన యొక్క చైతన్య విస్తరణ అనేది అంత బాగా పెరుగుతూ ఉంటుంది. సో, మనకి ఆ శక్తి ఉంటే మన యొక్క చైతన్య విస్తరణ అనేది ఎంత బాగా ఉంటే మన యొక్క ఆలోచన విధానము అంత చక్కగా క్లారిటీతో ఉంటుందనమాట. సో, ఇదట ఈ చైతన్య విస్తరణ మనకు బాగా ఉంటే, మనకి వచ్చేటువంటి మన జీవితంలో వచ్చేటువంటి ఈ ఈ సముద్రపు అలల్లాంటి చికాకు ఈ అలలు మనల్ని ఏమాత్రము ప్రభావితం చేయలేవు. ముఖ్యంగా ఏంటంటే, ఈ చైతన్య విస్తరణ లేకపోతే గనక అంటే సరిగా లేకపోతే గనక ఆహ్, ఏర్పాటువాదము అంటారు గదా! అంటే నా మతము, నా కులము, నా కుటుంబము అనేటువంటి సెపరేటిజం అనేది ఉంటుంది గదా! సో, అలాంటి శక్తులు ఏమైనా ఉన్నప్పుడు ఆహ్, వాటికి ఆపోజిట్‌గా వాటికి ఆపోజిట్‌గా ఎదుర్కోగలిగేటువంటి శక్తి అనేది ఈ చైతన్య విస్తరణ వల్ల
మనకి వచ్చి అందరూ గూడా కలుపుగోలుతనంతో ఒక ఐక్యత వైపు నడిపించేటువంటి శక్తి ఈ యొక్క చైతన్య విస్తరణ ద్వారా మనకి కలుగుతూ ఉంటుందనమాట. చూడండి మనం ఎక్కడైనా సరే ఇవన్నీ పాయింట్స్ ఏంటంటే మనకి ఇంకా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా డిపార్ట్‌మెంట్ బావాలి, నా దేశం ఇప్పటికి మరి నా దేశం బాగుండాలి, నా మతమే బాగుండాలి అని ఇంకా మనం ఇలా మాట్లాడుతున్నాము అంటే మనకి ఏ మాత్రము చైతన్య విస్తరణ ఇంకా ఏ మాత్రము గూడా లేదు అని ఇక్కడ సింపుల్ పాయింట్ అనమాట. సో, ఈ యొక్క జ్ఞానం ఉన్నప్పుడు మనం ఎవరైనా ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇంకా వాళ్ళు నా మతం గురించి లేకపోతే నా టీము అని మాట్లాడుతున్నారు అంటే అక్కడ వాళ్ళ చైతన్య విస్తరణ లేదు. అందుకనే అంటారు. ఆహ్, వర్డ్ ఈస్ ద ఆహ్, ఒక ఒక మాట మాట్లాడిన విధానం బట్టి ఆ యొక్క ఆత్మ యొక్క సోల్ ఆ యొక్క స్థితి ఏంటి అనేది చెప్పేయొచ్చు అని. ఎలాగంటే ఇలాగే మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఒక్క మాటల ద్వారా మనకు తెలిసిపోతుంది ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు అనేది. సో, ఈ చైతన్య విస్తరణ అనేది మనం ఎప్పుడు గూడా పెంచుకుంటూ ఉండాలనమాట అందుకని. నెక్స్ట్ ఇంకొకటి అత్యున్నతమైనటువంటి పాయింట్ 32nd పాయింట్ వినయము మై డియర్ ఫ్రెండ్స్. వినయము. వినయము అంటే మనందరికీ ఆహ్, తెలుసు వినయము అంటే ఆహ్, ఎంత ఒక వ్యక్తి వినయంగా ఉన్నాడు అంటే గనక ఎంతో వివేకవంతుడైతేనే వినయంగా ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్. ఎంతో వినయం ఉండాలట. ఒక వ్యక్తికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఎంత బాగా తెలుసుకుంటే, వాళ్ళు అంత వినయంతో ఉండగలుగుతారు అని చెప్తున్నారు. అందుకనే పత్రి సారు చెప్తూ ఉంటారు. ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ యొక్క మనము స్కూల్స్‌లో వాటిల్లో చదువుకునేటువంటి ఈ చదువులు, ఈ ఈ యొక్క ఈ సబ్జెక్ట్స్ ఇవన్నీ గూడా మన యొక్క అహంకారాన్ని పెంచుతూ ఉంటాయి. నేను డాక్టర్‌ని, నేను లాయర్‌ని, లేకపోతే నేను సంథింగ్ సో అండ్ సో నేను పీహెచ్‌డీ చేశాను. నాకు డాక్టరేట్ ఉంది. ఇవన్నీ కొన్ని మనలో ఆహ్, మరి ఈ యొక్క భౌతికమైనటువంటి చదువులు మనలో అహంకారాన్ని పెంచవచ్చు. కానీ ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క ఆత్మ జ్ఞానం మాత్రం మనలో వినయాన్ని పెంచుతుంది అని పత్రి సార్ చెప్తూ ఉంటారు. సో, అందుకనే ప్రతి ఒక్కరు గూడా చిన్నప్పటి నుంచి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము ఉండాలి అని మన పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈ ఈ ఈ యొక్క వినయం అనేటువంటి క్వాలిటీ మన చుట్టూ ఎలాంటి దుష్టకరమైనటువంటివి ఉన్నా కూడా, ఆ దుష్టత్వాన్ని నివారించలేదు. కానీ, ఆ దుష్టత్వానికి ఏ కారణంతో అయితే వాళ్ళు మనల్ని అటాక్ చేస్తున్నారో, వాటిని మాత్రం నిరోధించగలదట. ఈ యొక్క వినయము అనేటువంటి శక్తి. కాబట్టి వినయము అనేది చూడండి ఇవన్నీ వినయము అంటే మనం ఏదో అనుకుంటాం. వినయము ఇవన్నీ ఎంత గుడ్ క్వాలిటీస్ మనలో ఉంటే, మనం అంత శక్తివంతులుగా ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే మనం ఎప్పుడు గూడా గుడ్ క్వాలిటీస్‌ని కల్టివేట్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటి. అలాగే ఆహ్, ఆరు బయట నిద్ర మై డియర్ ఫ్రెండ్స్. చూడండి మనకి చిన్నప్పుడు మనకి ఇప్పుడంటే అందరం ఎవరి రూమ్‌లు వాళ్ళు అని కానీ, మా చిన్నప్పుడు మాకు ఎలా ఉండేదంటే జస్ట్ అంతా ఒక ఒక 7, 8 మంచాలు మామూలుగా ఇయి ఉంటాయి గదా! కా క నవారుతో ఉండేటువంటి మంచాలు అలాగా పక్కకి మార్నింగ్ లెగిస్తే అలా పక్కన పెట్టేసేవారు. నైట్ అయితే చక్కగా పిల్లలందరం గూడా చక్కగా ఏంటి అంటే నైట్ అంతా చక్కగా అదంతా నీళ్లు చక్కగా చల్లేసుకొని, చక్కగా టేబుల్ ఫ్యాన్‌లు పెట్టుకొని చక్కగా ఆకాశం కింద చూస్తూ చక్కగా చుక్కలు అన్నీ కౌంట్ చేసుకుంటూ అలాగా ఉండేది సిస్టమ్. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఇప్పుడు అందరూ ఎవరి రూమ్‌లో వాళ్ళు ఎవరి ఏసీలు వాళ్ళు, ఎవరి ఇది అలా అయిపోయింది. కానీ చూడండి దానివల్ల ఎంత ప్రయోజనం ఉందంటే, అసలు అలాగా ఆరు బయట పడుకోవడం ద్వారా ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో, అలాగే అమావాస్య రోజుల్లో, అలాగే విడప్పుడు రోజుల్లో కూడా ఆ నక్షత్రాల యొక్క ఆ యొక్క నక్షత్ర మండలాల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క శక్తి కిరణాలు, మరి ఆ చంద్రుని నుంచి వచ్చేటువంటి ఆ శక్తి ఇవన్నీ మన లోపల ఉన్నటువంటి విషాన్ని అంతా కూడా చక్కగా క్లియర్ చేసేస్తాయంట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతం. మరిప్పుడు ఎంతమంది మీరు చక్కగా ఆరు బయట అలా పడుకుంటున్నారో వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులో చూసుకోండి మరి. అందుకనే పల్లెటూరుల్లో అలా పడుకుంటారు. అలా ఉంటారు కాబట్టి ఆళ్ళంత ప్యూర్‌గా ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ! సో, అలాగా మనకి ఆరు బయట అలాగా మనకి అలాగా
బయట పడుకున్నప్పుడు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజుల్లో అందుకనే కదా మన పత్రి సార్ కూడా మన పిఎస్ఎస్ఎం సొసైటీలో పౌర్ణమి రోజుల్లోనూ, అమావాస్య రోజుల్లోనూ ఎవ్వరు ఇళ్లల్లో ఉండకూడదు. అందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలి. దేవాలయాలకు వెళ్ళాలి. చక్కటి అడవుల్లోకి వెళ్ళాలి. ఎందుకు అంటే వాళ్ళు చెప్పారు అంటే గనక దాని వెనకాల ఎంత మీనింగ్ ఉంటుంది అనేది మనకు ఒక్కొక్క పాయింట్ తెలుసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో చూడండి ఆ రోజుల్లో వచ్చేటువంటి ఆ యొక్క కిరణాలు, ఆ యొక్క వైబ్రేషన్స్ అవన్నీ కూడా మన లోపల దాగి ఉన్నటువంటి ఈ విషపూరితమైనటువంటి ఆ శక్తులని, ఆ వాయువులని వాటన్నింటిని గూడా చక్కగా అవన్నీ గూడా క్లియర్ చేసేస్తాయంట మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే బయట పడుకునే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఎప్పుడైనా సరే ఎవరైనా ఎక్కడైనా అవకాశం వస్తే చప్ చక్కగా వినియోగించుకోండి. చక్కగా బయట పడుకోండి. చక్కగా చుక్కల్ని చూడండి. చుక్కలతో మాట్లాడండి. వాటికి చక్కగా గ్రాటిట్యూడ్ పంపించండి. వాటికి థాంక్స్ పంపించండి. వాటికి లవ్ యూ అని పంపించండి. సో, ఇలాగా మీరు ఇది కూడా మీరు వినియోగించుకోండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైనటువంటి మరి అవకాశం అలా ఉన్న వాళ్ళకి కదా! మరి అలాగే నెక్స్ట్ పాయింట్ సాహసం మై డియర్ ఫ్రెండ్స్. ఈ సాహసం అంటే, ఈ సాహసమట ఎక్కడైతే సాహసం ఉంటుందో, అక్కడ ప్రాణశక్తి ఎక్కువగా వస్తుందంట మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడైతే అక్కడ ఆ ప్రాణశక్తి మూలాన ఆ సృజనాత్మకత అనేది పెరిగిపోతూ ఉంటుందట. ఎక్కడైతే సందిగ్ధత అంటే సాహసం లేదు, సందిగ్ధత లేదు అంటే గనక అక్కడ సృజనాత్మకత అసలు ఉండనే ఉండదు. అంటే చూడండి, మనం ఇప్పుడు ఏదైనా ఒకటి మనకి తెలియనివి ఇవన్నీ గూడా చాలా సహజం మన జీవితంలో. మనకి తెలియనిది ఏదైనా ఒక వర్క్ చేయమన్నారనుకోండి, ఆఫీస్‌లో గాని, ఇంట్లో గాని ఏదైనా చేయమన్నారనుకోండి, వెంటనే అమ్మ నాకెలా చేయాలి? నాకు తెలీదే నాకు అలాగా మనం ఇలాంటి ఆలోచన విధానంలో ఉన్నామంటే మనకసలు సృజనాత్మకత అనేది రానే రాదట మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక కొత్త వంటకము అప్పుడే మరి కొత్త వంటకం చేయాలి. ఎవరైనా అడిగారనుకోండి, మీకు ఆ వంటకం అయ్యో! నాకెలాగో తెలియదే అని సందిగ్ధంలోకి వెళ్లారు అంటే గనక మీలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకత క్లోజ్. అలా కాకుండా అవునా? చెయ్యొచ్చా? ఓకే. ట్రై చేస్తాను. అని చెప్పేసి ఒక సాహసంతో గనక మీరు గనక ముందుకు వెళ్లారంటే అక్కడ సృజనాత్మకత అనేది మేలుకుంటుందంట మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఈ పాయింట్ తెలుసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఏదైనా అడిగినప్పుడు మనం ఏమనాలి? ఎప్పుడు కూడా అయ్యో! ఇయ్యో! అని అనకూడదు. వెంటనే నేను చేస్తాను. ఐ విల్ ట్రై అని చెప్పేసేసి మనం ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇక ఎప్పుడైతే ఈ యొక్క సాహసం అనేటువంటి ఈ శక్తులన్నింటినీ గూడా ఒక సేవా దృక్పథం వైపు మనం గనక నడిపించగలిగితే, మన యొక్క ఆరాలో ఒక చక్కటి నీలము, ఎరుపు అనేటువంటి ఒక శక్తివంతమైనటువంటి జ్వాలలనేవి క్రియేట్ అవుతాయంట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి. ఇవి ఈ ఈ యొక్క క్వాలిటీస్ అన్నీ గూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. కానీ ఎప్పుడైతే మనకున్నటువంటి ఈ యొక్క ఒక స్వచ్ఛమైనటువంటి గుణాలని ఒక సేవ కోసము ఒక అంకిత భావంతో గనక మనము గనక ముందుకు వేయగలిగితే మన యొక్క శక్తి అనేది ఇంకా డబల్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. కాబట్టి ఎప్పుడు గూడా ఏదైనా ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడమంటేనే నాకు రాదు మేడం అని ఎవరు మన దాంట్లో అనగూడదు మన కారుణ్య సమూహంలో. సరేనా? అందరూ ఏదడిగినా సరే చక్కగా మనము ముందుకొచ్చేయాలి ఇక ఈ రోజు నుంచి. మనం ఇవన్నీ గూడా కల్టివేట్ చేసుకోవాలి. ఏది మనకి ఫస్టే వచ్చేది మై డియర్ ఫ్రెండ్స్. నెమ్మదిగా మనం ఒక్కొక్కటి మనం నేర్చుకోవాలి. ఓకే. అందరూ గూడా చక్కగా ఏదైనా కొత్తదన్నా సరే మనం ముందుకు వెళ్ళడానికి రెడీగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాయింట్స్‌తో. ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్. ఇంకా మరి ఈ యొక్క ఆహ్, ఈ యొక్క సాహసం అనేది మన యొక్క ఆహ్, ఈ యొక్క మనోశక్తిని మరింత పెంచి మన చుట్టూతో గూడా ఒక రక్షక కవచంలాగా గూడా ఏర్పడుతుందంట మై డియర్ ఫ్రెండ్స్ సాహసం. సో, చూడండి దీనివల్ల మరి సాహసం మూలాన ఎంత మనకి హెల్ప్ అవుతుందో అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రశాంతత మై డియర్ ఫ్రెండ్స్. ప్రశాంతత అంటే మనము అంతకుముందు మన స్వాధ్యాయాల్లో కూడా ఈ ప్రశాంతత గురించి చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము ప్రశాంతత గురించి? అంతకుముందు చాలా సార్లు మన స్వాధ్యాయాల్లో చెప్పుకున్నాం. మన లోపలే ఒక గురువు ఉన్నాడు. మన లోపలే ఆ దైవశక్తి ఉంది. కాకపోతే మనము ఆ దైవశక్తికి మనం ఎప్పుడు కనెక్ట్ అవ్వగలుగుతాము అంటే గనక ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ మనకి ఆ లోపల ఉన్నటువంటి దైవంతో మనము కనెక్ట్ అవ్వగలుగుతాము. అప్పుడు మాత్రమే మన లోపల నుంచి ఆ దైవం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క మార్గదర్శకత్వాన్ని మనము గ్రహించగలుగుతాము.
ఇంట్యూషన్ అని కూడా అంటూ ఉంటారు. సో, ప్రతి ఒక్కరిలో కూడా ఇవన్నీ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. కానీ మనము ఎప్పుడు కూడా మనం ప్రశాంతతగా ఉండడం లేదు. మనం ఎప్పుడు కూడా అనేక అల్లకల్లోలమైనటువంటి ఆలోచనలతో ఉండడం ద్వారా మన నుంచి మనకి వచ్చేటువంటి ఆ గైడెన్స్‌ననేది మనము మిస్ చేసేసుకుంటూ ఉన్నాం. సో, ఎక్కడైతే ఈ యొక్క ప్రశాంతత అనేది ఉంటుందో, అప్పుడు మన మన ఆత్మ నుంచి వచ్చేటువంటి ఆ గైడెన్స్‌తో మనము ఒక చక్కటి ఆహ్, దారిలో మనం వెళ్తూ, ఒక చక్కటి బాటలో మనము వెళ్తూ ఉంటామనమాట. అది ఈ ప్రశాంతత అనేది ఎలా పోలుస్తున్నారంటే, ఒక సూర్యోదయం లాంటిది అని పిలుస్తున్నారు చూడండి. సూర్యోదయం ఎంత అద్భుతంగా, ఎంత వెలుగుతో, ఎంత కాంతితో ఉంటదో, ఆ ప్రశాంతత ఉంటే గనక మన యొక్క ప్రశాంతత, మన యొక్క సూర్యోదయం లాంటిదట ప్రశాంతత అనేది. కాబట్టి ప్రశాంతత అనేది కూడా మనం ఎప్పుడు కూడా కల్టివేట్ చేసుకుంటూ ఉండాలనమాట. హ్మ్. ఇక ఫ్రెండ్స్ ఇవి మనకి అందించినటువంటి 35 పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఈ చికాకు గురించి అసలు ఈ చికాకు అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ మనము ఆహ్, ఎంత దారుణంగా అంటే ఒక రకమైనటువంటి చికాకు అనేటువంటి సిట్యుయేషను మనలో కంటిన్యూయస్‌గా అదే జరుగుతూ ఉంటే గనక పదే పదే జరగడం మూలాన అక్కడ ఒక స్ఫటికీకరణం అనేది ఏర్పడుతుందంట మై డియర్ ఫ్రెండ్స్. స్ఫటికలాగా ఆ చికాకు అనేటువంటి ఆ యొక్క వాటితో ఏర్పడితే గనక అది మనకి మన యొక్క ఆరోగ్యాన్ని మీద అది ఎంతో ఇంపాక్ట్ ఉంటుందనమాట. ఎప్పుడైతే మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 35 పాయింట్స్‌ని గనక మనం చక్కగా ఫాలో అయ్యి అయితే గనక ఆ చికాకు నుంచి గనక బయట పడగలగడానికి మనం చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నము కూడా ఏమిటి అంటే, మనల్ని మనము స్వస్థత పరుచుకోవడము, మనల్ని మనం ఆరోగ్యవంతంగా చేయడానికి మనం చేసేటువంటి ప్రయత్నాలనమాట ఇవన్నీ. ఈరోజు చూడండి ఒక హాస్పిటల్‌కి వెళ్ళాలి అంటే గనక గంటలు వెయిట్ చేయాలి. అపాయింట్‌మెంట్సు, డబ్బులు ఇవన్నీ గూడా అనేక అనారోగ్యాలకి కారణం మన యొక్క ఈ రకమైనటువంటి అనేక నెగెటివ్ భావోద్వేగాల వల్ల కలిగేటువంటి ఈ యొక్క చికాకు మూలానే మై డియర్ ఫ్రెండ్స్. సో, వీటి నుంచి మనం అంత దూరం వెళ్ళకుండా ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం తెలుసుకున్నామో, మనము దీన్ని గనక నెమ్మదిగా మన యొక్క ఈ గుడ్ క్వాలిటీస్‌ని పెంపొందించుకోవడం మూలాన మనల్ని మనము స్వస్థత పరుచుకున్నట్లు అని చెప్తున్నారు. ఎక్కడైతే ఈ యొక్క చిరాకు అనేది లేకపోతే గనక అక్కడ సృజనాత్మకత అనేది వెల్లివిరుస్తుంది అని చెప్తున్నారు. ఎక్కడైతే జీవం అనేది అక్కడ ఉట్టి పడుతుందో ఉంటుందట. ఈ యొక్క చికాకు అంతే కదా! మనకి చూడండి చికాకుగా ఉన్న వాళ్ళ ఫేసెస్ ఎలా ఉంటాయి? మనకి చూడగానే అంటూ ఉంటారు. "ఏంటి ఈరోజు ఇంత చికాకుగా ఉన్నావు? ఏమైంది?" అని అడుగుతూ ఉంటారు కదా! అలాగే చూడండి మనము సృజనాత్మకంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాము అంటే గనక మరి మనకి వెంటనే తెలిసిపోతుందా లేదా? అంటే మనకి ఆ చిరాకు అనేది లేకపోతే ఆటోమేటిక్‌గా మనం ఆ సృజనాత్మకతలోకెళ్ళిపోతాం. ఆటోమేటిక్‌గా మన లోపల ఆ సజీవ శక్తి అనేది పెంపొందుతూ ఉంటుందనమాట. మరి అంతే కాకుండా మనకి గురువులు, దివ్యులు, మహానుభావులు మరి వీళ్ళెప్పుడు కూడా వాళ్ళకెప్పుడు మనకి సహాయం చెయ్యాలనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు సహాయం చేయాలనే ఉంటుంది. కానీ మనము ఆ సహాయాన్ని తీసుకోవాలి అంటే గనక దానికి అర్హత ఉండాలి. మనము అది తీసుకునేటువంటి వాళ్ళిచ్చినా కూడా మనం తీసుకునేటువంటి స్థితిలో లేము అనుకోండి. వాళ్ళేమి మనకి హెల్ప్ చేయలేరు. సో, ఎక్కడైతే ఈ చికాకు అనేది ఉన్నప్పుడు ఈవెన్ మీరు చూడండి మీరు చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గూడా దైవ ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏదో ఒక మార్గం చూపించు నాయనా అని ఏదో మనము మన ఇష్ట దైవాల్ని కోరుకుంటూ ఉంటాం. పాపం వాళ్ళందరికీ కూడా మనకెప్పుడు సహాయం చేయాలనే ఉంటుంది. కానీ మన లోపల ఈ చికాకులు, చికాకుల వల్ల ఏర్పడినటువంటి విషాలు ఇలాంటివన్నీ మనలో ఉన్నప్పుడు మనకి చక్కటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నా గూడా మనం తీసుకోలేనటువంటి స్థితిలో ఉంటామంట మై డియర్ ఫ్రెండ్స్. మరి చూడండి ఎంతటి బాధాకరమైనటువంటి అందుకనే మనం ఎప్పుడు ఎంతసేపు మనము నాకది ఇవ్వలేదు భగవంతుడు, నాకిది ఇవ్వలేదు, నాకు ఇలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వలేదని అంటూ ఉంటాం. కానీ వాళ్ళు కాదు బ్లెస్సింగ్స్ ఇవ్వడం. ఆ బ్లెస్సింగ్స్‌ని తీసుకోవడానికి మనము రెడీగా లేము అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. సో, అధిష్టానం నుంచి మనకి చక్కటి మార్గదర్శకత్వం వాళ్ళెప్పుడు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనం తీసుకోలేకపోతుంటే వి ఆర్ నాట్ రెడీ అనేది అర్థం చేసుకోవాలి. అలాగే ఇది చూడండి ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఏదన్నా ఆహ్, కొంచెం ఏదన్నా ఘాటుగా గానీ, ఏదన్నా వచ్చినప్పుడు అదంతా ఎలాగా వ్యాపించేస్తుంది. ఆ! అలాగే తుమ్ములు కూడా చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఏదన్నా అలాంటి స్మెల్స్ గానీ, అలాంటివి వచ్చినప్పుడు వచ్చేస్తూ ఉంటాయా? అలాగేనట ఈ విషం అనేది కూడా అలాగే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందంట మై డియర్ ఫ్రెండ్స్.
దీన్ని ఈ చికాకు అనే దాన్ని మన ఇంట్లో ఇంట్లో పెరట్లో పెరిగే వృక్షంలాగా మీరు ఎప్పుడు దాన్ని పెంపొందించకండి అని చెప్తున్నారు. ఆ చిన్న వచ్చేటువంటి ఆ చిన్న చికాకు వల్ల వచ్చినటువంటి ఆ చిన్న వృక్షమే అది మహా వృక్షం అయిపోయి అనేక ఇబ్బందులకి కారణం అవుతుంది. కాబట్టి ఈ చికాకులు ఇలాంటి వాటిని ఎక్కడికక్కడే కట్ చేసేయండి అని ఎక్కడికక్కడ వాటిని మనము ఈ యొక్క మరి మహానుభావులు అందించినటువంటి ఈ యొక్క 35 పాయింట్స్‌తో మనము వాటిని నిర్మూలించగలిగితే మనము అక్కడికక్కడే వాటిని నాశనం చేసినట్లు అవుతుందనమాట. ఇంకా ఈ చిరాకు వల్ల మరి ఈ యొక్క చీకటి శక్తులకి ఇక వాళ్ళకి హ్యాపీ అన్నమాట. వాళ్ళు మనలో ఎంటర్ అయ్యి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనతో చేంజ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఈ చీకటి శక్తులు అనేది. కాబట్టి మనం ఈ ఈ చికాకు మూలాన అనేక నెగెటివ్ వాటిని మనం ఇన్వైట్ చేసిన వాళ్ళం గూడా అవుతూ ఉంటాం అన్నమాట. అందుకనే ఆహ్, మనము ఈ చికాకుని ఇది ఎంత మనము అర్థం చేసుకుని, ఈ యొక్క పాయింట్స్ అన్నింటిని గూడా ఎంత బాగా ఇంప్లిమెంట్ చేయగలిగితే, మన జీవితం అంత అద్భుతంగా ఉంటుందనడంలో ఏ మాత్రము సందేహం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఆహ్, ఇక్కడితో మరి ఈరోజు మరి ఈ పాయింట్స్ మనము ఈరోజు అందించినటువంటి ఈ చక్కటి పాయింట్స్ అందించినటువంటి మరి టార్కోమ్ సెరాయిడారియన్ గారికి మరొకసారి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి రేపటి రోజున ఇంకొన్ని పాయింట్స్‌తో మరి రేపటితో మనం ఇక ఆహ్, ఇరిటేషన్ అనేటువంటి ఈ యొక్క జ్ఞాన బుక్స్‌లో ఉన్నటువంటి మొత్తం టోటల్ పాయింట్స్ అన్నింటిని గూడా మరి రేపటితో మరికొన్ని పాయింట్స్‌తో మరి తిరిగి రేపటి స్వాధ్యాయంలో ఆహ్, మరి తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి థాంక్ యూ.